హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఫస్ట్ మనం జింజర్ పీసెస్ 1/2 కప్పు తీసుకోవాలండి. ఈ జింజర్ ఫస్ట్ మనం హాట్ వాటర్లో బాయిల్ చేసి పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి ఆరబెట్టిన తర్వాత వాడుకోవాలి. నెక్స్ట్ టామరిన్ కూడా మనం బాయిల్ చేసుకోవాలండి. దీన్ని కూడా ఫస్ట్ ఒక 15 మినిట్స్ నానబెట్టి తీసుకోవాలి. అది మనం ఎంతసేపు బాయిల్ చేస్తామంటే దగ్గరకు వచ్చేంత వరకు. నెక్స్ట్ మేథీ సీడ్స్ కూడా ఫ్రై చేసి గ్రైండ్ చేయాలి. ఫస్ట్ జింజర్ గ్రైండ్ చేయాలి, నెక్స్ట్ టామరిన్ గ్రైండ్ చేయాలి. ఇంకా మనము ఇందులో జాగరి కూడా వేసి గ్రైండ్ చేయాలండి. మెంతులు కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత అండి రాళ్ళ ఉప్పు కూడా మెజర్మెంట్ ప్రకారం అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం కూడా అండి 1/2 కప్ వేసి గ్రైండ్ చేసాలి. ఇది నున్నగా పేస్ట్గా చేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా చేయొచ్చు, వెంటనే తినచ్చు. ఇది అన్నిటికీ చాలా బాగుంటుంది. రోటీస్కి, చపాతీస్కి, ఎవ్రీథింగ్. డైజెషన్ కూడా చాలా మంచిది. జింజర్ పికిల్ చాలా ఈజీగా చేయొచ్చు అండి. మనం 1 డేలోనే ఇది వేరే పికిల్స్ లాగా పెట్టడం కూడా అవసరం లేదు, వెంటనే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్లో మనము ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. జింజర్ మనం ఫస్ట్ ఒక 5 మినిట్స్ అండి బాయిల్ చేసుకుంటే హాట్ వాటర్లో డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. అది మనము పీల్ తీసిన తర్వాత ప్యాన్ కింద బాగా డ్రై చేయాలి. డ్రై చేసిన జింజరే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినది అంటే శనగపాలు ప్లస్ ఇంగువ, తరువాత ఇవన్నీ వేసాం కదా, రెడ్ చిల్లీస్ అన్నీ. ఈ పోపు అనేది కూల్ అయిన తర్వాత జింజర్ పికిల్కి మనము యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు పికిల్స్కి అన్నిటికీ అండి ఆయిల్ ఇంపార్టెంట్. మనకు ఎప్పుడు ఆయిల్ పైన ఉండాలి, పికిల్ కింద ఉండాలి. ఒక లేయర్ అయినా ఆయిల్ కూల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీగా చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.